సిటీకి వెళ్ళి 12 గంటలు పనిచేసినా చేతిలో మిగిలేది 20,000-25,000 రూపాయలు మాత్రమే. అదే డబ్బు మన సొంత ఊర్లోనే మన కుటుంబంతో ఉంటూ సంపాదించగలిగితే ఎలా ఉంటుంది? చాలామంది డబ్బు సంపాదించాలంటే సిటీకి వెళ్ళాల్సిందే అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే ఇప్పుడు గ్రామాల్లో కూడా మంచి అవకాశాలున్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే 5 బిజినెస్ ఐడియాలు సరైన ప్లానింగ్‌తో చేస్తే నెలకు 20,000-30,000 వరకు సంపాదించే అవకాశం ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరిలో చెప్పే బిజినెస్ చాలామందికి తెలియదు. కానీ మంచి ఆదాయం ఇచ్చే అవకాశం ఉంది. బిజినెస్ నెంబర్ 1. మన ఊర్లో ఉదయం టిఫిన్స్ చాలామంది బయటనే చేస్తారు. మీరు చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించండి. ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా లాంటి ఐటమ్స్ అమ్మవచ్చు. ఉదాహరణకు రోజుకు కేవలం 100 మంది కస్టమర్లు వచ్చినా, ఒక్కొక్కరికి సగటున 40 వచ్చినా రోజుకు 4,000 టర్నోవర్ అవుతుంది. ఖర్చులు తీసేస్తే రోజుకు 800 నుంచి 1,200 వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నెలకు 24,000 నుంచి 36,000 వరకు సంపాదించే అవకాశం ఉంది. బిజినెస్ నెంబర్ 2. ఉదయం రైతుల దగ్గర తక్కువ ధరకు కూరగాయలు కొనుగోలు చేసి సాయంత్రం గ్రామాల్లో లేదా దగ్గరలోని కాలనీల్లో అమ్మవచ్చు. ఈ బిజినెస్లో ముఖ్యమైన విషయం తాజా కూరగాయలు, సరైన ధర, మంచి కస్టమర్ రిలేషన్. రోజుకు 500 నుంచి 1000 వరకు లాభం వచ్చినా నెలకు 15,000 నుంచి 30,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. బిజినెస్ నెంబర్ 3. ప్రతి గ్రామంలో కూడా ఆధార్ అప్డేట్, కరెంట్ బిల్, మనీ ట్రాన్స్ఫర్, రీఛార్జ్, ప్రింటింగ్ వంటి సేవలకు డిమాండ్ ఉంది. మీరు చిన్న సిఎస్సి సెంటర్ ప్రారంభిస్తే ప్రతి సేవపై కమిషన్ వస్తుంది. రోజుకు 40 నుంచి 50 మంది వచ్చినా నెలకు 20,000 నుంచి 30,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. బిజినెస్ నెంబర్ 4. పానీపూరి లేదా ఫాస్ట్ ఫుడ్ బండి. ఈ బిజినెస్ గురించి చాలామంది చిన్నగా చూస్తారు. కానీ మంచి టేస్ట్, పరిశుభ్రత ఉంటే కస్టమర్లు ప్రతిరోజు వస్తారు. రోజుకు 80 ప్లేట్లు అమ్మి ప్రతి ప్లేట్పై 10 లాభం వచ్చినా రోజుకు 800 లాభం. అంటే నెలకు 24,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. బిజినెస్ నెంబర్ 5. గ్రామాల్లో పాలు సేకరించి డైరీ కంపెనీలకు లేదా స్థానిక షాపులకు సరఫరా చేయవచ్చు. కొద్దిమంది రైతులతో మొదలుపెట్టి క్రమంగా మీ నెట్వర్క్ను పెంచుకుంటే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రతిరోజు డిమాండ్ ఉండే బిజినెస్ కావడం ఒక పెద్ద ప్లస్. ఫ్రెండ్స్, బిజినెస్ పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదు. దాన్ని ఎంత క్రమశిక్షణతో నిజాయితీగా చేస్తామన్నదే ముఖ్యం. ఈ 5 బిజినెస్ ఐడియాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ ఐడియాలు, సంపాదన మార్గాలు, గ్రామాల్లో విజయవంతమైన అవకాశాల గురించి మరిన్ని వీడియోలు చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.